హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ శ్రీ ఛానల్. ఎస్ట్రీమ్లో పార్ట్ 42. అప్పటిదాకా అతని చేతిలో బందీ అయిన నా చేతుల్ని వెనక్కి తీసుకుని సిద్ధార్థ్ రెడ్డి మెడ వెనక్కి చేతులు పోనిస్తూ అందే అంత దగ్గరలో ఉన్న అతని పెదాల్ని అందుకుని నాకు వచ్చేట్టు కిస్ చేయడం మొదలు పెట్టేశాను. ఎంతలా అంటే నాకు ఊపిరి తీసుకోవడం కష్టంగా మారిన ఆపలేదు నేను దాన్ని. మెల్లగా మొదలైంది వాతావరణంలో చిన్న మార్పు. చిన్నగా తుంపరగా మొదలై వర్షంలో కురిసి చిన్న చిన్న ఉరుములతో మొదలై పెద్ద పెద్ద పిడుగులతో ఆగింది. అదే పనిగా ఉరుముతుంటే ఆ పెద్ద పెద్ద సౌండ్కి అదురుతున్న గుండెతో సిద్ధార్థ్ రెడ్డిని షర్ట్ని తన పిడికిడిలో బిగించింది వేద. పెడుతున్న ముద్దుని ఆపేసి మరి ఓరగా తల పైకెత్తి చూశాడు సిద్ధార్థ్ రెడ్డి వేదాన్ని. అనుకోకుండా ఆమె చీర చెదిరి తన అందాలు ఏవేవో కనిపించి అతడి మతి పోగొడుతుంటే ఎందుకనో తన వైపు అస్సలు చూడకూడదు అనుకుంటూనే చూస్తున్నాడు. ఇంకో వైపు అస్సలు వద్దు అనుకుంటూనే తన మైండ్ని కంట్రోల్లో పెట్టుకోవడానికి కష్టపడి తన చూపుని బయటికి పోనించాడు సిద్ధార్థ్ రెడ్డి వేదా నుంచి డైవర్షన్ అవ్వడం కోసం. కానీ అది క్షణంలోనే ఆవిరైపోయింది. వేద చేసిన పనికి ఎక్కడో మెరుస్తూ పెద్ద పిడుగు పడితే భయంతో వేద సిద్ధార్థ్ రెడ్డిని తన మీదికి లాక్కుంది. అసలు అతడు ఎంత దూరంలో ఉండాలని చూస్తున్నా సిద్ధార్థ్ రెడ్డికి అది అవ్వని పనిలా వేద చేసిన పనికి ఒంట్లో రక్తం ఉవ్వెత్తన ఎగిసి పడడంతో తన బిగి కౌగిల్ని ఇంకాస్త బిగించి గట్టిగా హగ్ చేసుకుంటాడు సిద్ధార్థ్ రెడ్డి. కట్ బనియన్ వల్ల అతడి హాఫ్ బాడీ బయటికే షో చేస్తుంటే అతని ఛాతిని వేద తన చేతి వేలితో తడిమి చుట్టేస్తూ ఇంకాస్త గాఢంగా హత్తుకుంది వేద సిద్ధార్థ్ రెడ్డిని. కనీసం గాలి కూడా దూరడానికి వీలు కాని ఇరుకు కౌగిలి అది. ఇద్దరిలోనూ వేడిని రగిలించడంతో వేద వీపు చుట్టూ ఉన్న చేతులు పైకి చేర్చి వేద ముఖాన్ని దోసిట్లోకి తీసుకుని ఆశగా ఆమె పెదవుల వైపు చూశాడు సిద్ధార్థ్ రెడ్డి. అతని కళ్ళల్లో ప్రేమతో పాటు ఇంకేదో భావం కనిపిస్తుంటే వేద సిగ్గుతో మెల్లగా తన కనురెప్పలు కిందకి వాల్చేసింది ఆమె. దాన్ని ఇష్టం లేదు అని అనుకుంటున్న సిద్ధార్థ్ రెడ్డికి పైకి లేస్తుంటే వేద కంగారుగా తన షర్ట్ని ఆమె చేతుల్లోకి తీసుకుని పట్టి బంధించింది. సిద్ధార్థ్ రెడ్డిని తన నుంచి దూరంగా వెళ్ళనివ్వకుండా చేస్తూ. దాంతో మెల్లగా కళ్ళు పైకెత్తి సిద్ధార్థ్ రెడ్డిని చూసింది వేద. ఆ కళ్ళల్లో నేను మీదాన్నే అన్న భావం తొణికిసలాడుతుంటే మెల్లగా సిద్ధార్థ్ రెడ్డి వేద ముఖాన్ని తన దోసిట్లోకి తీసుకుని వేద పెదవుల్ని తన పెదవులతో పట్టి బంధించాడు. వేద నడుముని ఇంకో చేత్తో చుట్టేసి తడుముతున్న అతని మునివేల స్పర్శకి పులకరించిపోతున్నాయి. అతని పెదవుల నుంచి తన పెదవుల్ని విడకుండానే షర్ట్ లోపల నుంచి చేయి పెట్టి సిద్ధార్థ్ రెడ్డిని డీప్ హగ్ చేసుకుంటుంది వేద. నెమ్మదిగా ఇద్దరి పెదవులు వేరవ్వడంతో సిద్ధార్థ్ రెడ్డికి తన ముఖం చూపించుకోలేక అతని గుండెల్లోనే తల చాచుకుంటుంది వేద. ఇంతలో సిద్ధార్థ్ రెడ్డి నన్ను ఇలా రెచ్చగొట్టి వదిలేస్తే తట్టుకోవడం కష్టమే అని చెవిలో హస్కీగా అంటాడు సిద్ధార్థ్ రెడ్డి. దానికి బదులుగా సమాధానం చెప్పకుండా వేద అతని మెడ చుట్టూ ఉన్న చేతుల్ని తీసి అతడి చేతుల్ని తన నడుము మీద పెట్టుకుంటుంది వేద. ఆర్ యు షూర్ అని అపనమ్మకంగా అడుగుతాడు సిద్ధార్థ్ రెడ్డి. మౌనమే ఆమె సమాధానమైతే మాటలే కరువైన వేళ ఇంకోసారి తనే చొరవ తీసుకుంటూ పెదాలు కలిపేసింది వేద. సిద్ధార్థ్ రెడ్డి మాత్రం ఇంకా డీప్ షాక్లోనే ఉండిపోతాడు. కానీ క్షణంలో తేరుకుంటూ తనదైన స్టైల్ ఆఫ్ మార్క్ విసురుతూ చిలిపిగా చూస్తూ కింద పెదవిని ఓసారి పై పెదవిని ఓసారి మార్చి లీక్ చేస్తూ ఇద్దరి మధ్య అడ్డుగా ఉన్న పైటని తప్పించాడు సిద్ధార్థ్ రెడ్డి. దానికి భయంతో వేదకి ఊపిరి భారమైతే
తన ఎద సమ్మత ఎగిసిపడితే ఆమె ఆమె ఎద అందాలకి సిద్ధార్థ్ రెడ్డి మైమరుస్తూ వివసుడిని చేస్తుంటే పెదవుల మీద నుంచి కంఠం నుంచి కిందకి జారి ఎగిసిపడుతున్న ఎదపై డీప్గా తన పంటి ముద్ర వేశాడు సిద్ధార్థ్ రెడ్డి. అతడిచ్చిన నొప్పిని సైతం ఓర్చుకుంటూ ఇంకాస్త తన ఎదలోకి అదుముకుంది వేద సిద్ధార్థ్ రెడ్డిని. తన ఎద సవ్వడి చేస్తున్న లయ వింటున్న సిద్ధార్థ్ రెడ్డి గరుకు మీసం గుచ్చుకున్నందుకే అక్కడంతా రెడ్గా అయితే తన నాలికతో లీక్ చేశాడు సిద్ధార్థ్ రెడ్డి. అతడి స్పర్శకి తనని నిలువెల్లా తరుముతుంటే విల్లుల తన దేహాన్ని వంచుతూ నిమిషంలో అతడికి అనుకూలంగా మారింది వేద. అసలు తట్టుకోలేని కొత్తగా పరిచయం అవుతున్న ఆయాసానికి తన చేతిలో ఉన్న బెడ్షీట్ ప్లేస్లో చీరను నలిపేస్తుంది వేద. అడ్డులేని వేద బుజ్జి నడుం బయటికే కనిపిస్తుంటే ఆమె నడుం చుట్టూ చేతులు పోనించి చిన్నగా కిస్ చేసి మునిపంటితో లాగాడు సిద్ధార్థ్ రెడ్డి. నొప్పికి చిన్నగా అరుస్తూ నొప్పిగా ఉందండి అంటూ సిద్ధార్థ్ రెడ్డితో వేద చెప్పి కళ్ళు మూసుకుంటే కొరికిన చోట నొప్పి తెలియకుండా ఎంగిలి ముద్దు అద్దుతూ నొప్పిగా ఉన్న ప్రదేశంలో తట్టుకలని హాయి ఇచ్చి మరో నిమిషంలో తన దడ అమాంతం పెంచేలా చీర కుచ్చిళ్ళు లాగేశాడు సిద్ధార్థ్ రెడ్డి ఒక్కసారిగా. దానితో కంగారుగా గుట్టకలు మింగుతూ భారంగా ఊపిరి తీసుకుంటుంది వేద. తాపం పెంచుతున్న అతడి తాకిడికి తాళలేని వేద తన మీదికి లాక్కుని సిద్ధార్థ్ రెడ్డిని కౌగిలించుకుంది ఆమె ఎదపైన. సిద్ధార్థ్ రెడ్డి మాత్రం వేద బ్లౌజ్ వెనుక ఉన్న థ్రెడ్స్ లాగేశాడు. అడ్డుగా ఉన్న చేతులను తెప్పించి మెల్లగా ఆమె నుంచి బ్లౌజ్ కూడా వేరు చేయగానే వేద కంగారుగా పక్కకి తిరిగింది ఆమె ఎదపైన చేతులు అడ్డంగా వేసుకుని. దానితో నగ్నంగా కనిపిస్తున్న ఆమె వీపును ఇష్టంగా తడుముతూ శృతిమించుతూ ముద్దులు అద్దడం మొదలుపెట్టేశాడు సిద్ధార్థ్ రెడ్డి. తెలియని తమకం ఇద్దరిలోనూ మొదలవుతుంటే పెదాల్లో తీయని ఆత్రం తడి మొదలై ఒళ్ళంతా తెలియని వణుకుడు మొదలైంది. కానీ తనని అణువణువు సొంతం చేసుకుంటున్న సిద్ధార్థ్ రెడ్డికి ఆపధర్మ. ఆమె కూడా ఇష్టంగానే తనని తానే అతడికి అర్పిస్తుంది ప్రేమతో. ఇష్టాన్ని ప్రేమని మాటలతో చెప్పకుండా చేతలతో మాత్రమే అర్థమయ్యేలా చేస్తుంది వేద. ఆమెని మెల్లగా సిద్ధార్థ్ రెడ్డి తన వైపుకి తిప్పగానే వణుకుతూ గట్టిగా కళ్ళు మూసుకుంది వేద. ఆమె లేత ఆదరాలు ఆదరడం ఓ పక్క కిటికీలోంచి చిన్నగా జడివాన పడుతుంటే వేద ముఖంపై చిన్న చిన్న చినుకులు పడి ఆ క్షణంలో మరింతగా తపన మొదలై వాళ్ళ ప్రేమతో పాటు కోరిక కూడా చేతయింది. ఇంతలో సిద్ధార్థ్ రెడ్డి వేద చెవి దగ్గరికి వచ్చి, ఏయ్ ఇలా ఉంటే సరిపోదు నాకు అని తన ముందుకి తిప్పుకుని తన ఎదపై ఉన్న చేతుల్ని దూరం చేసేసి వేద రెండు చేతులు వెనక్కి పెట్టి అతడు ఆమె ఎదపై తీయని దాడి చేస్తూ తుమ్మెదలా మారి ఆమె అణువణువుని సేవిస్తూ సిద్ధార్థ్ రెడ్డి ఆమెకి సుఖాన్ని తీయని దాడి చేస్తున్నాడు. నెగిటివ్ కామెంట్స్ పెట్టకండే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అలాగే లైక్ చేయండి. ఈ మధ్యన యూట్యూబ్ వాడు హైప్ అని ఇస్తున్నాడు. ప్లీజ్ దాన్ని అందరూ కలిసి క్లిక్ చేయండి అండ్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి చేయని వారు ఉంటే. అండ్ థ్యాంక్ యూ.